హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ బాబు. ఈరోజు మనం టాపిక్ వచ్చేసి ఏంటంటే చేపలకి వాటర్ ఎలా మార్చాలనేది మనం ఈరోజు చూద్దాం. అంటే వాటర్ ఎలా మార్చాలో తెలియక చాలామంది చాలా ఇబ్బందులు పడి చేపలు చనిపోయేదానికి చేసుకుంటున్నారు. అంటే మనం వాటర్ మార్చాలి, ఏ విధంగా మార్చాలి, ఎన్ని రోజులు వాటర్ మార్చాలనేది మనం ఈ వీడియోలో పూర్తిగా చెప్తా. ఒకసారి చూడండి. అంటే వాటర్ అనేది మనం 3 రోజులకు ఒకసారి కానీ లేదా 4 రోజులకు ఒకసారి కానీ వాటర్ మార్చుకోవచ్చు. అంటే వాటర్ ఏ విధంగా ఉన్నాయి అంటే రంగు మారినాయా లేదా అనేది చూసుకోవాలా. రంగు మారినాయి అంటే మాత్రం మనం కనీసం ఒక 3 రోజులుగా వాటర్ రంగు చేంజ్ అయ్యి మారిపోతూ ఉంటాయి. మనం అప్పుడు వాటర్ మార్చుకోవాలా. అంటే వాటర్ ఏ నీళ్ళు వాడాలనేది ఒక మనకు ఒక అవగాహన ఉండాలా. ఎక్కువ మంది ఏదన్నా ఆ వాటర్ ఈ వాటర్ అంటే మనం మున్సిపాలిటీ వాటర్ కానీ ఏదైనా ట్యాపుల వాటర్ కానీ ఇంట్లో వాటర్ కానీ వాడతారు. అవి వాడామంటే చేపలు అనవసరంగా చనిపోవడానికి కారణం అవుతుంది. మనం వాడాల్సింది ఏంటంటే మెయిన్ బోరింగ్ పంపు. అంటే మనం ఊర్లో ఏదో ఒకటి మన బజార్కి వచ్చేసరికి ఒకటి ఉండేది కదా పంపు, మున్సిపాలిటీ వాళ్ళు వేసిన పంపు. ఆ వాటర్ మనం కొట్టుకొని అవి ఒక రోజు కానీ 2 రోజులు కానీ స్టోర్ చేసుకుంటే నిల్వ చేసుకొని ఉంచుకోవాలా. చేసుకోకపోయినా మంచిదే, అది చేసుకుంటే మాత్రం ఇంకా చాలా మంచిది. చూసారా, నేను కూడా వాటర్ బకెట్ తెచ్చుకొని పెట్టుకున్నాను. ఆల్రెడీ 1 డే క్రితం అవి పెట్టినాయి. అంటే నేను అలా మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. మీ ఇష్టం, ఒకవేళ ఫ్రెష్ వాటర్ అయినా పెట్టుకోవచ్చు, ఏం కాదు. అంటే 2-3 రోజులు ఉంచితే మాత్రం వాటర్ మంచిది. ఈ వాటర్ మురికి పట్టిపోయి చాలా చండాలంగా కనబడుతుంది. దాన్ని ఒకసారి వాటర్ మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకుని చేపలని మొత్తం ఏ దాంట్లో వేసి చూస్తాను. వాటర్ మార్చాను చూడండి. వాటర్ పోసిన తర్వాత అంత నీట్గా అంతా సూపర్ క్లారిటీగా కనబడుతున్నాయో ఒకసారి మీరు కూడా చూసినట్టయితే తెలుస్తుంది. ఇప్పుడు ప్యూర్ ఫ్రెష్ వాటర్ కాబట్టి మనకు అంత క్లారిటీగా చేపలు చూడటానికి అందంగా బాగా కనబడుతున్నాయి. అవి యాక్టివ్గా తిరుగుతున్నాయి కూడా. ఒకసారి మీరు కూడా చూసి తెలుసుకోండి. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నేను మీకు ఉపయోగపడే చెప్తాను. దీనివల్ల మీకు ఉపయోగం ఉంటుంది. మీరు చూసినందుకు నా కోసం జస్ట్ ఒక లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మంచిగా మీకు అనిపిస్తే మాత్రం ఒక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి, వాటర్ అంతా క్లియర్గా నీట్గా ఉన్నాయో. చేపలు కూడా చాలా